బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శని సవ్యగతి మళ్ళీ మొదలు కాబోతుందంటే సవ్యంలో మళ్ళీ నడవబోతున్నారు ఆయన. ఇప్పటిదాకా వక్రగతిలోనే ఉన్నారు. వక్రగతి త్యాగం చేయబోతున్నారు నవంబర్ 16 నుంచి. మరి ఈ నవంబర్ 16 నుంచి మరి సవ్యగతిలోకి శని ప్రయాణం అనేది మొదలైనప్పుడు డెఫినెట్ గా కొన్ని రాశుల వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని మళ్ళీ ఆ ప్రభావం మళ్ళీ స్టార్ట్ అవ్వటం అనేది ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి ఇది ఉండబోతోంది, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, శని ప్రాక్టికల్ గా చేసేటటువంటి రెమెడీస్ చాలా బ్యూటిఫుల్ గా పనిచేస్తాయి శని భగవానుడికి. ఇది చాలా రెగ్యులర్ గా వింటూ ఉంటాం. మరి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి మీ ద్వారా. ఈ నెల 16వ తారీఖు శని ఏ ప్రభావాలు ఏ రాశుల మీద చూపిస్తోంది, ఇబ్బందులు అన్నదాన్ని చెప్పడానికి వస్తే తల్లి, కర్కాటక రాశికి చాలా ఇబ్బందులు ఉన్నాయి తల్లి. అష్టమ శని ప్రభావం మళ్ళీ స్టార్ట్ కాబోతోంది. అలాగే వక్రగతి శని ప్రభావం, ఇంకా అనేక రకాలు. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఎటువంటి జాగ్రత్తలు? ఎలాగంటే తల్లి, ఏ జాగ్రత్తలు అంటే ఎంతసేపు ప్రతి శనివారం ఆ నవగ్రహాలకి చక్కగా వీళ్ళు నువ్వుల నూనె, నువ్వులు, నల్లగుడ్డ నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం. ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ నవగ్రహాలు చేసేవాళ్ళు డైరెక్ట్ దేవుడు దర్శనం చేసుకుని అక్కడ ఎన్ని దేవుడు ఉంటే అన్ని చేసుకుని లాస్ట్కు నవగ్రహాల దగ్గరకు వచ్చి అక్కడ నువ్వులు నూనె అన్ని వేసుకుని ఆ రిబ్బన్ వేసి నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం సాయి మార్తాండ సంభూతం తన్నమాం శనేశ్వరం అనేది ప్రతి శనివారం ఇంచుమించుగా ఉగాది వెళ్ళేంత పర్యంతం వీళ్ళు చక్కగా ప్రతి శనివారం, అంటే అడ్డొస్తే ఆడవాళ్ళకి ఆ వారం ఆఫ్ చేసుకుని మళ్ళా వారం కంటిన్యూ చేస్తూ అలా బ్రేక్ ఇవ్వకుండా, అంటే పర్సనల్ బ్రేక్ వస్తే అది వేరే సంగతి, కానీ మామూలుగా అయితే ఉగాది పర్యంతం ఇంకొక 6 నెలలు అనుమానం లేకుండా. అందుకే ఉగాది పర్యంతం చక్కగా వీళ్ళు ప్రతి శనివారం హనుమంతుడి దర్శనం చేసుకోవడం, చక్కగా నవగ్రహాలకి నువ్వులతోటి చేసుకుని ప్రతి ఓపుకుంటే ఎప్పుడైనా ప్రతి 15 రోజులకోసారి శనివారం నాడు నువ్వులు దానం బ్రాహ్మడికి ఇస్తే చాలా విశిష్టత. వాళ్ళకున్న శని కంట్రోల్ అవుతూ కొద్దో గొప్ప పోనీ 100 రూపాయల పనిలో 10 రూపాయలైనా కదలికి ఇవ్వడం, వాళ్ళకి మనశ్శాంతి ఇవ్వడం, అనేక రకాలుగా పనిచేస్తుందని చెప్పడానికి ఆస్కారం. ఏదేమన్నప్పటికీ కర్కాటక రాశికి ఇబ్బందులు అవుతే తప్పవు. ఏ విధంగా అంటే ఈ శని కరెక్ట్ గా వీళ్ళకి సహకరించడు. ఎలా చూసినా వీళ్ళు ఎంతసేపు దైవారాధన, హనుమంతుడిని కూడా నవగ్రహాలు చేసుకుంటూ శని భగవాన్ని చక్కగా వదలకుండా తిట్టుకోకుండా శనిలా దాపరం చేయడం బాబు శని అనే మాటలు ఎప్పుడు అనకూడదు. మాటలు అసలు ఆ శని భగవాన్ ఉన్న నవగ్రహాల్లోకి శని మహారాజు అంత పవర్ఫుల్ ఎవరు లేరు. తెలియకి జనాలకి శని పవర్ఫుల్ కారకుడు. ఐశ్వర్యాన్ని ఇస్తాడు, రాజభోగాన్ని ఇస్తాడు, సింహాసనం మీద కూర్చోబెడతాడు. అదే సింహాసనం నుంచి ఒక తంతాడు ఆయన విమర్శిస్తే. అంతే. అలా కష్టం తెలియని బ్రతుకు ఒక బ్రతక, అది తెలియాలి. కష్టం అనేది అమ్మ మనిషి అయి పుట్టాక మనం మౌనం కాదుగా. మనిషి అయి పుట్టాక కష్టాన్ని భరించాలి, సుఖాన్ని భరించాలి. ఇప్పుడు 3 కాలాల్లో చలి వస్తే బాబో చలి అంటాం, ఎండలు వస్తే బాబో తట్టుకోలేకపోతున్నాం అంటాం, వర్షాలు ఎదురు బాబు. అసలు అది కాదు, ఏ కాలానికి ఆ కాలం ఆ బాడీకి తగలాలి. ఎప్పుడైతే చలి బాడీకి తట్టుకుందో అలాగే వేసంకాలం ఆ వేడిని తట్టుకుంటూ, ఇలాగే వర్షాకాలంలో తడుస్తుంటే కూడా ఆ మానవుడికి ఎవరికైనా ఆరోగ్యం బాగుంటుందని చెప్పడానికి ఆస్కారం. బాబోయ్ చల్లని రగ్గులు కప్పేసి మూల పడుకుంటే చలి ఎంతో కొంత బాడీకి తగలాలి. ఏ కాలం 3 కాలాల్లో ప్రతి కాలంది బాడీకి తగిలినప్పుడే అక్కడ శారీరకంగా అన్ని మనం భరించాలి. శని కూడా, శని భగవానుడు కూడా అంతే. శని భగవానుడు ఎలాగయ్యా అంటే కొంతమందికి ఐశ్వర్యాన్ని ఇస్తాడు ముందులో, తర్వాత నుంచి పట్ల ఇబ్బందులు పెడతాడు. మరి ఆయన ఐశ్వర్యం ఇచ్చాడే, ఆ వేళ ఆహాహా ఇంత దేవుడు లేడు అంత దేవుడు లేని అంటారే. అదే కష్టం వచ్చినప్పుడు తండ్రి ఇలా ఎందుకు చేసావు, నేను ఏం లోపం చేశాను తలుచుకోవడం ఏమో శనిలా తగిలేడు అయ్యో మొన్నటిదాకా బాగుందంటే ఇప్పుడు ఈ వేళ ఎలా ఉందంటే అది ఫలితం కాదు. నువ్వు చేసుకున్న పుణ్యఫలం అంతా ఈ దానాలు ఇవ్వడం, ఈ అభిషేకాలు తైలాభిషేకాలు చేయించడం అంతా వృధా, ఒక్క మొక్కలు అయిపోయింది. అందుకని శని అలా ఉంటుంది తల్లి. కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి. 6 నెలలు ఒకంత జాగ్రత్తగానే మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తితో ఆచితూచి మాట్లాడాలి. వాళ్ళు ఏదైనా గబుక్కుని స్పీడ్గా మాట్లాడి వీళ్ళు కంట్రోల్ అవ్వాలి. కంట్రోల్ కాని పక్షంలో విరోధాలు ఎక్కువైపోతాయి, గొడవలు ఎక్కువవుతాయి. అందుకని శని మహారాజుని బాగా కొలవండి అని చెప్పడానికి అక్కడ ఆస్కారం ఉంది. రైట్. మరి ఇంకొక రాశి అండి, అర్ధాష్టమ శని మళ్ళీ మొదలయ్యేటటువంటి రాశి ఏది? వృశ్చిక రాశి. అమ్మ మళ్ళా వృశ్చిక రాశికి ఎలా ఉందంటే ఈ నెల 16 నుంచి ఏప్రిల్ ఉగాది వరకు పర్యంతం వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం. ఇప్పుడు ఆల్రెడీ ఏలినాడు శని ఉన్నప్పటికీ వాళ్ళకి అష్టమ శని నడుస్తోంది ఆల్రెడీ.
వృశ్చిక రాశికి కర్కాటక రాశికి నడుస్తూనే ఉంది ఆల్రెడీ. అయినప్పటికీ కూడా ఈ శని ప్రభావం ఈ రాశికి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి అనేక రకాల ప్రాబ్లమ్స్ చూపించబోతున్నాడు. ఎలాగే అంటే ఆకాష్టానికి ఆ వృశ్చిక రాశి వాళ్ళకి ఓ టైపు, కర్కాటక రాశికి ఓ టైపులోనూ చూపిస్తున్నాడు. ఏమిటయ్యా దానికి? వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్లు కూడా చూపిస్తాడు ఈ శని భగవానుడు. అలాగే శారీరక ఇబ్బందులు విపరీతంగా. ఈ 3 రకాలుగా వృశ్చిక రాశి వాళ్ళకి శని ఇబ్బందులు తప్ప. అలాగే వాళ్ళు శనికి చేసుకోవాల్సిన ఆరాధనలు చక్కగా విడవకుండా ప్రతి శనివారం హనుమంతుడిని కొలవడం, చక్కగా హనుమంతుడి ప్రదక్షిణాలు చేయడం, ఆ సింధూరం నుదుటిని బొట్టు పెట్టుకోవడం, వడమాల వేస్తూ ఉండడం మధ్య మధ్యలో ఓపుకున్నప్పుడు, అలాగే నవగ్రహాల కిందకి రావటం, ఆ నవగ్రహాలు చక్కగా శాస్త్రోక్తంగా ఆ శని భగవాను నువ్వులు నల్లగుడ్డ, నల్ల రెప్పను ఇలా తైలాభిషేకం ప్రతి శనివారం చేసుకుంటూ ఆచరణ పాటిస్తూ దైవారాధన ఎక్కువ చేసుకోవడం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు తగ్గుముఖం పట్టి ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది తల్లి. రైట్. ఇక ఏళ్ళనాటి శని ప్రభావం మళ్ళీ స్టార్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఏ రాశి వారికి ఉందండి? మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఏళ్ళనాడు శని రన్నింగ్లో ఉన్నాడు. దాని సాయి ఇప్పుడు రేపు 16వ తారీఖు, నవంబర్ 16వ తారీఖు వచ్చే శని వక్రస్థానంలో ఉన్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎంతసేపు దైవారాధన చక్కగా. అలాగే దశరథ శని కవచం ఉంటుంది, దశరథ కృత శని కవచాన్ని కనుక వీళ్ళు రోజు చక్కగా దీపం పెట్టాక రోజే అలాగే దీపం పెట్టుకుంటారు చాలా మంది. అసలు దేవుడు గదిలోకి వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ ఇంకా నడుస్తున్నాయి. బూజులు పట్టాక కానీ తెలియట్లేదు వాళ్ళకి. అలాగా వీళ్ళు డైలీ దీపారాధన చేసుకుని శని మంత్రం ఒకసారి చక్కగా చెప్పుకుని ఈ దశరథ కృత మంత్రాన్ని డైలీ పఠించడం వల్ల పవర్ ఎక్కువై వీళ్ళకి దైవానుగ్రహం కలిగి ఆ శ్రీరామచంద్రమూర్తి దయ వల్ల దశరథ కవచం చదువుకోవడం వల్ల ఈ మీనరాశి వాళ్ళకి ఎంతో సుఖంగా ఉంటుంది. డెఫినెట్లీగా. ఎందుకంటే ఇంకా చాలా ఏళ్ళు ఉంది, సుమారుగా 5 ఏళ్ళు పైన పైన ఉంది అంటే అదేం మామూలు విషయం కాదు. సో డెఫినెట్ గా వీళ్ళు ఇంకా గట్టిగా దైవారాధనలోనే ఉండాలి ఖచ్చితంగా, తప్పకుండా. ఎందుకంటే ఇన్ని రకాలు ఫేస్ చేయాలంటే ఒకటైందంటూ ఇంకోటి తరువుకు వస్తుంది మీదకి. ఒకవేళ ఫైనాన్షియల్ అడుగుతున్నారు అమ్మాయ్యా అనేసరికి శారీరక ఇబ్బందులు, లేకపోతే యాక్సిడెంట్, ఇన్ని రకాలు జరగడం ఖచ్చితంగా. అలాగే ఈ 3 తప్పించుకోవడంలో ఏదో ఒకటి తప్పించుకోగలరు, కానీ 3 ఎంత ఆరాధన చేసినా ఒక్కడేనా తప్పకుండా ఇబ్బంది పెట్టక తప్పదు. అందుకు దైవారాధన. ఈ మీనరాశి వాళ్ళందరూ టోటల్ ఉగాది ఈ నవంబర్ 16 నుంచి మీనరాశి వాళ్ళు 5.5 సంవత్సరాలు చక్కగా శనేశ్వరుని కొలుస్తూ ఉండడమే. వీలున్నంత మట్టుకు వదలకుండా ఎవ్రీడే కూడా చేయొచ్చు. ఆ శనివారమే చేయమని ఎక్కడా లేదు. చక్కగా మంగళవారాలు కూడా హనుమంతుడి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి సింధూరం పెట్టుకోవచ్చు. శనివారం నాడు అలాగే దాన ధర్మాలు, నువ్వుల దానాలు, ఈ దానాలు, గొడుగు చెప్పులు కూడా, నల్ల చెప్పులు నల్ల గొడుగు మధ్యలో దానం చేస్తూ ఇనప మూకుల్లో నూనె వేసి నువ్వులు వేసి ఒక ఐరన్ మేకు వేసి కూడా దానం చేయడం వల్ల వీళ్ళల్లో ఆ శని కంట్రోల్ అయ్యి వీళ్ళకి బలాన్ని పెంచడానికి ఆస్కారం. ఏదేమైనా మీనరాశికి 5.5 సంవత్సరాలు ఈ నెల 16 నుంచి కూడా చాలా ఇబ్బందులు చూపిస్తూ ఉంటాడు. వాహనాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు మంచి చెడు చూసుకుని ఎదురు కూడా చూసుకుని వెళ్ళండి. వెళ్ళిన చోట ప్రాబ్లమ్స్, అక్కడ గొడవలు, మనం మంచి చెప్పిన అవతల వాడు చెడ్డగా అర్థం చేసుకుని వెళ్ళని అనేక రకాల నిందలు పడ్డం, మనస్పర్ధలు, బంధువులు దూరం అవ్వడం కూడా జరుగుతుంది. ఇందులోనే బంధువులు కూడా దూరం అవ్వడం, ఆకస్మికంగా గొడవలు అవడం, అన్ఎక్స్పెక్టెడ్గా దెబ్బలు తాగడం, ఇంట్లోనే ఉండి కూడా బాత్రూంలో పడడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి శనేశ్వరారాధన అనేది ఖచ్చితంగా చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రైట్ అండి. ఇంకొక సుమారుగా 6 నెలల్లో మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా ఇంకా మొత్తానికి కంప్లీట్ గా అయిపోతుంది కాబట్టి మార్చి ఎండింగ్ కి మకర రాశికి డెడ్ ఎండ్ అయిపోయింది, అయిపోతుంది. సో కొంచెం ఫ్రీ అవుతారు. మకర రాశి వారిని మరి ఎలా వాళ్ళు ఇబ్బంది పెడతాడా అంటే పెడతాడు. ఎంతో మంది నా క్లయింట్స్ 100 మంది అంటే ఆయన ఏంటంటే ధర్మ సమవర్తి. మీకు మనం ఎంత చేసినా శని తిట్టకుండా ఉంటే ధర్మ మార్గంలో మనం అనుసరిస్తే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. లేదు, ఏ గ్రహం నా తెలియగొడతా 9 గ్రహాలు అందరికి పనిచేసేస్తున్నాయా? పనిచేయవు కదా. శుక్రుడు టాప్ అంటాం, ఆ శుక్రుడు అందరికి చేసేసాడు ఉపకారం. ఆ శుక్ర మహాదశలో ముష్టెత్తుకున్న వాళ్ళని చూశాను నేను. బాబాయ్ నిజంగా
నిజంగా అమ్మా రైట్. విపరీతంగా నడుస్తుంది శుక్ర మహాదశ. జాతకం చూస్తే సూపర్ ఉంది. ఏమిటి అంటే అక్కడ శుక్రుల్లో రాహు పడ్డాడు, వాడికి మట్టి కరిపించేసింది. శుక్రుల్లో కాంబినేషన్స్ మరి ఉంటాయి కదా. శుక్ర మహాదశ 20 ఏళ్ళు 20 సంవత్సరాలు. ఇంకా నేను ఈ వేళ నుంచే శుక్ర మహాదశ 20 ఏళ్ళు, ఇంకా ఎన్ని వేల కోట్లు గదిగైపోతానా అన్నది తప్పు. నేను పట్టిందల్లా బంగారం అన్నది కూడా తప్పు. చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్తే.